టీటీడీ చైర్మన్ మిస్సింగ్. తిరుపతిలో ఫ్లెక్సీ వార్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టార్గెట్ గా వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ పరిపాలనా భవనం కాంపౌండ్ వాల్ కు చైర్మన్ కనిపించడం లేదంటూ దర్శనమిచ్చిన ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. పాలనలో చైర్మన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ వినూత్న నిరసన చేపట్టారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అడుగడుగున నిఘా ఉండే అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద అంత పెద్ద ఫ్లెక్సీ కడుతున్న భద్రతా సిబ్బంది ఏమాత్రం అడ్డుకోకపోవడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. టీటీడీ భద్రతా సిబ్బంది వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని, అందుకే ఫ్లెక్సీని అడ్డుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీటీడీ ఆస్తులపై రాజకీయ పరమైన నిరసనలు తెలుపుతుంటే మౌనంగా ఉండటం వెనుక అంతరార్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా పవిత్రమైన టీటీడీ సంస్థ పరిధిలో ఇలాంటి చర్యలు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వివాదం కాస్త శాంతి భద్రతల సమస్యగా మారకముందే పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ భద్రతా లోపంపై టీటీడీ ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరుపుతారు? ఫ్లెక్సీ కట్టిన వారిపై చర్యలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాలి.